హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చి చిక్కుడుకాయ ఫ్రై అండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూసేయండి. నేను ముందుగా చిక్కుడుకాయలు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి. చిక్కుడుకాయకి రెండు వైపులా ఈనెలు తీసి శుభ్రంగా 2 సార్లు కడుక్కొని చిక్కుడుకాయలు మునిగే వరకు వాటర్ పోసి ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం షుగర్ యాడ్ చేసి ఉడికించుకుందామండి. ఇదిగోండి ½ టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. షుగర్ వేయటం వల్ల ఉడికినాక ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. అంతేకాకుండా ఫ్లేవర్ బాగుంటుందండి. ఇదిగోండి 10 నిమిషాలు ఉడికినాక బాగా ఉడికాయండి. ఇదిగోండి ముక్క పట్టుకుని నలిపితే ఇదిగోండి ఈ విధంగా నలగాలి. ఎంత మెత్తగా ఉడికించుకుంటేనే కూర బాగుంటుందండి. ఇలా ఉడికించుకుని ఫ్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముక్కలు ఉడికినాక వాటర్ డ్రైన్ చేసి ముక్కలు పక్కకు తీసుకోవాలండి. ముక్కలు ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలండి. ముక్కలు ఆరినాక ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయినాక చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందామండి. చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో ఉంచి అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకుంటే 7 to 10 మినిట్స్లో ఫ్రై అవుతాయండి. ఇదిగోండి మధ్యలో ఒకసారి చూపిస్తున్నాను. సిమ్లో పెట్టి ఫ్రై చేశానండి నేను. ఇదిగోండి 10 మినిట్స్కి ఈ విధంగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసుకుందామండి. ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఒక్కొక్కసారి ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకుంటాను. మీరు వేసుకోవాలనుకుంటే ½ టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఉప్పు, కారం వేసుకున్నాక ఇలా కలిపి 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇది పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.